ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో శ్రీలంక ఘన విజయం సాధించింది. టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. వాళ్ళు స్పిన్ ట్రాక్ ఇచ్చారు, మనము వలలో చిక్కిపోయినామని చెప్పాలి. ముఖ్యంగా రీడ్ చేయలేకపోయినాము. ఒక హిట్ మ్యానే ఒక పర్లేదు మంచి ఇన్నింగ్స్ అన్నాడు. అక్షర్ పటేల్ కూడా మంచి ఇన్నింగ్స్ అన్నాడు. ఇంకా ఇటుపక్కల వాండర్ సే అతనైతే 6 వికెట్ తీశాడు. అసలంక బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు. బ్యాటింగ్ అయితే క్యామియో ఇన్నింగ్స్ అన్నాడని చెప్పాలి. ఇంకా మొదటి కానించి మాట్లాడదాం. ఫస్ట్ శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్కి చేస్తామని చెప్పారు. ఇంకా రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు. ఏమని అంటే, నేను కూడా బ్యాటింగ్ చేస్తాను అని. ఇంకా టాస్ ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. ఇంకా ఏది పన్నా డిసైడ్ కావాలి, ఫస్ట్ చేయాలి. ఫీల్డింగ్ పన్నా ఒకటే విధంగా ఆడాలి, ఫస్ట్ బ్యాటింగ్ పన్నా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా ఫస్ట్ ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. ఇంకా ఫస్ట్ బాలే డక్అవుట్ అయినాడు నిశంక. అది బ్రిలియంట్ బాల్. అది కొద్దిగా స్వింగ్ అయింది, అవుట్ స్వింగ్ అయ్యి బాల్ జిప్ అని బయటికి వెళ్ళిపోయి క్యాచ్ పట్టినాడు కేఎల్ రాహుల్. బ్రిలియంట్ క్యాచ్ అని చెప్పాలి. ఇంకా ఫెర్నాండో అండ్ మెండిస్ వాళ్ళిద్దరూ చిన్నగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నాడు. నేను ప్రివ్యూ వీడియోలో చెప్పాను ఏమని అంటే, జయసూర్య కోటింగ్ ఇచ్చింటాడు రూమ్లో, మీరు చిన్న పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకోండి, దానివల్ల టీం స్కోర్ పెరుగుతుంది అని చెప్పింటాడు. అందుకు బాగా చెప్పినట్టే బాగా చేశారు. వీళ్ళు బాగా ప్రూవ్ చేశారు. వీళ్ళ క్యామియో 70 రన్స్ చేశారు వీళ్ళిద్దరూ. అప్పుడప్పుడు చిన్న బౌండరీస్ కొడుతున్నారు లూజ్ బాల్ దొరికినప్పుడు. అంటే షార్ట్ పిచ్ బాల్ వేసినప్పుడు, బౌన్స్ బాల్ వేసినప్పుడు బయటికి తరలిస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు కొద్దిగా రోహిత్ శర్మ కొద్దిగా కెప్టెన్సీ తప్పిందామో అని నేను అనుకున్నాను. వీళ్ళు వేడ్ లెంత్ వేశారు. హర్షదీప్ కూడా మంచి లెంత్లు వేయలేదు, ఎక్కువ రన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా మళ్ళా కొన్ని ఓవర్స్ 70 పార్ట్నర్షిప్ వచ్చినాక మళ్ళీ వాషింగ్టన్ సుందర్ వచ్చేసాడు. రోహిత్ శర్మ ఇచ్చేసి అప్పుడైతే అతను బౌల్డ్ చేశాడని చెప్పాలి. క్లీన్ బౌల్డ్ అయినాడు. ఫెర్నాండో ఒక 40 రన్స్ చేశాడు, స్ట్రైక్ రేట్ 64. ఇంకా మెండిస్ అయితే 30 రన్స్ చేశాడు. ఇంకా సమర విక్రమ కూడా కొద్దిగా బాగానే ఉన్నాడు అనిపించింది. కానీ అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌన్స్ వచ్చింది, అంటే మిడిల్లో వేశాడు, అది విరాట్ కోహ్లీ పోయి పట్టాడు. అదైతే మంచి క్యాచ్ పట్టాడని చెప్పాలి. కొద్దిగా డ్యాంక్స్ వేశాడు విరాట్ కోహ్లీ. ఇంకా అసలంక అతనైతే డిటర్మినేషన్ చూపించాడు భయ్య. ఏం ఆడినాడు. కొద్దిగా అంటే 25 రన్స్ చేసిన ఒక పద్ధతిగా ఒక కెప్టెన్ ఇన్నింగ్స్. నేను ఇంతవరకు ఏం ఆడలేదు కదా, కనీసం ఈ మ్యాచ్ నైనా శ్రద్ధగా ఆడి గెలిపిస్తాం, మన టీంకి పరువు నిలబెడదాం అనేది ఒక శ్రద్ధ చూపించాడని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా జనిత్ లయంగ్ అయితే అతను కూడా 12 రన్స్ చేశాడు, వెళ్ళిపోయినాడు. వాషింగ్టన్ సుందర్కి ఈ పిల్లోడు అసలంగా అవుట్ అయిపోయినాడని చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళైతే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, కానీ క్యామియోస్ ఆడిపోయినారని చెప్పాలి. వెలంగ్ అయితే మళ్ళా క్యామియో ఇన్నింగ్స్ అన్నాడు భయ్య. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ యంగ్స్టర్కి అయితే చాలా ఫ్యూచర్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా అయితే 39 రన్స్ చేశాడు, 2 6లు, 1 4 కొట్టాడు. స్ట్రైక్ రేట్ ఈస్ బ్రిలియంట్ 111. అదైతే చాలా నాకైతే ఫిదా చేపించాడు అతనైతే. ఇంకా కమినందు మెండిస్ అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 40 రన్స్ అంటే ఆడ కూడా ఒక 70 రన్స్. ఆ 70 140 మిగతా వాళ్ళు చిన్నగా 30 రన్స్ చేశారు. 240 వచ్చినాయి. 88 వికెట్స్ లాస్ అయినారు అప్పటికి. ఇంకా మన బౌలింగ్ అయితే కొద్దిగా అదుపు తప్పారు. ముఖ్యంగా ఎవరంటే హర్షదీప్ సింగ్ మంచి డే లేదు, వికెట్ తీయలేకపోయినారని చెప్పాలి. సిరాజ్ అయితే ఒక వికెట్ తీశాడు, 8 ఓవర్లు వేశాడని చెప్పాలి. రోహిత్ శర్మ కూడా 2 ఓవర్స్ వేసి 11 రన్స్ ఇచ్చాడు. అతను పార్ట్ టైం జాబ్ చేస్తా అంటాడు కదా, పార్ట్ టైం జాబ్ అంటే పార్ట్ టైంగా వేస్తాడు రోహిత్ శర్మ. అప్పుడప్పుడు కామెడీకైనా ఎవరైనా బ్యాడ్ డే ఉన్నప్పుడు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడని చెప్పాలి. కుల్దీప్ యాదవ్ కూడా మంచి బౌలింగ్ వేశాడు, మంచి ఎకానమీ అని చెప్పాలి. 10 ఓవర్స్ వేసి 33 ఇచ్చాడు, 1 మేడిన్ ఓవర్, 2 వికెట్ తీశాడని చెప్పాలి. వాషింగ్టన్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ అతను కూడా 1. ఇంకా శివన్ దుబే 2 ఓవర్లే ఇచ్చాడు రోహిత్ శర్మ. ఇది ఇంకా టోటల్ వచ్చి 240 ఫర్ 8 వికెట్స్ అని 9 వికెట్స్ ఆల్రెడీ. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోయింది. హిట్ మ్యాన్ అండ్ శుభ్మన్ గిల్ వచ్చాడు. ఎక్కడ ఆపాడో రోహిత్ శర్మ అక్కడి నుంచి మొదలు పెట్టాడు భయ్య. ఏం ఆడుతున్నాడు. నాకైతే చూస్తుంటే ఎలా ఆడుతున్నాడు, ట్రీట్ టు వాచ్. ఒకటి కొట్టాడు భయ్య, అషితాకి స్ట్రైట్ డ్రైవ్
చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. ఎలా కొట్టాడో నాకైతే అనిపించలేదు. మిడిల్ పిచ్లో వేస్తున్నాడు కదా, ఎవరు ధనుంజయ్ అయినా ఆ పిల్లోని కొట్టాడు. మిడిల్లో వేస్తాడు కదా షార్ట్ పిచ్ బాల్, కొట్టింటే లేచిపోయింది ఆ పక్కలకి. ఎలా జనరేట్ చేస్తున్నాడు, ఏజ్ ఇస్ ద జస్ట్ నెంబర్, అతనే మంచిగా ఆడుతున్నాడని చెప్పాలి టీమిండియాలో. శుభ్మన్ గిల్ అయితే ఎక్కువ బాల్స్ తింటున్నాడు. ఆ తినడం వల్ల రోహిత్ శర్మకి ఎక్కువ ప్రెజర్ అవుతుంది. అతను ప్రతి బాల్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు, దానివల్ల వికెట్ ఇచ్చిపోతున్నారు రోహిత్ శర్మ. వాండర్ హసన్కి అయితే 6 వికెట్ తీశాడు భయ్య. ఏం వేశాడు బౌలింగ్, ట్రీట్ టు వాచ్. అతనైతే ఏజ్ అయితే 34, ఏజ్ ఇస్తే జస్ట్ నెంబర్ అని చెప్పాలి. మంచి బౌలింగ్ వేశాడని చెప్పాలి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ అయితే బయటకు పోయేదాన్ని గెలుక్కొని అవుట్ అయినాడని చెప్పాలి. ముఖ్యంగా అది అట్లాంటి బాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వదిలేయాలి. ఏమవుతుంది చెప్పండి. అయితే దానివల్ల అవుట్ అయిపోయినాడు రోహిత్ శర్మ. అంటే రివర్స్ స్వీప్ కొట్టబోయి అవుట్ అయిపోయినాడు. అతని ఏముంది, అలానే ఆడతాడు. 46 కన్నా 6 కొట్టి అట్నే లాస్ట్ మ్యాచ్లో 52 చేసి 55 అవుట్ అయిపోయినాడు. ఈ మ్యాచ్లో 63 రన్స్ చేసి కొట్టాలి ప్రతి బాల్ అనేది పోతున్నాడు ఇంటెన్షన్తో రోహిత్ శర్మ. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఒక పక్కల యాంకర్ రోల్ ప్లే అంటే కొట్టాలి, అతను కూడా రోహిత్ శర్మ కొడుతున్నాడు నేనేముందులే అని అట్టా అనుకొని మనం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా విరాట్ కోహ్లీ కూడా బాగా ఆడుతున్నాడని అన్నాడు, క్యామియో ఇన్నింగ్స్ ఆడినాడు. ఒక 14 రన్స్ 2 4లు కొట్టాడు. కానీ అన్ప్లేయబుల్ డెలివరీ పడినప్పుడు ఇంకా ఏమీ చేయలేం. అతనైతే ఇది కదా లెఫ్ట్ ఆర్మ్ అంటే రైట్ హ్యాండ్తో వేస్తాడు. అంటే అదే గూగులీలు వేస్తాడు. లెఫ్ట్ ఆర్మ్ అంటే లెగ్ స్పిన్నర్గా లాగా ఉంటుంది అతని బౌలింగ్ అయితే. ఇంకా మనము ఒక్కటే గమనించాలి, ఎందుకు ఊరికే శుభన్ దుబేని పంపిస్తే టాప్ ఆర్డర్ని ఒకటి లెఫ్ట్ హ్యాండర్ పెట్టుకోవచ్చు కదా టీమిండియా. ఇంత ఇబ్బంది పడే కదా కేఎల్ రాహుల్ 7th పంపిస్తున్నారు. నాకు అర్థం కాలే ఇదంతా. కేఎల్ రాహుల్ వచ్చాడు, ప్రెజర్లో ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు కొలాప్స్ అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఉంటాడు కేఎల్ రాహుల్, తెలుసా ఈ టీమిండియాలో. నాకైతే ఏం అర్థమవుతుందో తెలియట్లేదు. ఇప్పుడైనా చేంజ్ చేసుకోవాలి. శ్రేయస్ అయ్యర్ కూడా అలానే వచ్చాడు, అంటే ఎప్పుడు 5th ఆర్డర్లో వచ్చాడు. శుభన్ దుబేని పంపించాడు, అతను డక్అవుట్ అయిపోయి వెళ్ళిపోయినాడు. ఇంకా అక్షర్ పటేల్ అండ్ సుందర్ మధ్యలో కొద్దిగా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఒక 70 అంటే 70 రాలేదులే, సారీ, ఒక 50 వచ్చిందని చెప్పాలి. కానీ అక్షర్ పటేల్కి అన్ప్లేయబుల్ డెలివరీ పడి మంచి క్యాచ్ పట్టాడు భయ. ఎవరంటే అసలంక కెప్టెన్ మంచిగా చేశాడని చెప్పాలి. బౌలింగ్ కూడా మంచిగా చేశాడు. బ్యాట్తో ఒక 20 రన్స్ చేశాడని చెప్పాలి. బ్రిలియంట్ క్యాచ్, గేమ్ చేంజర్ అంటే అక్షర్ పటేల్దే భయ. నాకైతే అన్బిలీవబుల్ అని నేను చెప్పాలి. ఇంకా కేఎల్ రాహుల్ అయితే ఇంకా చెప్పబడదు భయ. అతని వికెట్ అయితే డ్రైవ్ ఆడిపిస్తున్నాడు, మంచి తెలివిగా వేశాడని చెప్పాలి. ముఖ్యంగా ఆ తెలివి వల్ల లోపలికి అది బాల్ స్పిన్ అయ్యి లోపలికి బౌల్డ్ అయిపోయినాడు ఇంకా కేఎల్ రాహుల్. ఇంకా ఏం చేస్తారు వాషింగ్టన్ సుందర్ చేసేది. అప్పుడే అనుకున్నాను మ్యాచ్ ఖతం అయిపోతుంది, కొద్దిగా హోప్ ఉన్నింది. ఎప్పుడంటే అక్షర్ పటేల్ సుందర్, ఇంకా ఎప్పుడు అక్షర్ పటేల్ అవుట్ అయిపోయినాడో కొలాప్స్, నేనైతే ఖతం అయిపోతుంది త్వరగానే అని అనుకున్నాను. ఇంకా సుందర్ కూడా ఏం చేస్తాడు, సపోర్ట్ అటుపక్క కుల్దీప్ యాదవ్ ఎంతసేపు ఇవ్వలేడు. డిఫెన్స్ అని ఆడితే అలానే ఉంటుంది ఆ స్పిన్ ట్రాక్లో. అందుకు నేను ఏం చెప్పాలని అనుకుంటాను అంటే గౌతమ్ గంభీర్ రూమ్లో పెద్ద కోటింగ్ ఇస్తాడు. రోహిత్ శర్మ కూడా గ్యారంటీ టీమిండియా నెక్స్ట్ మ్యాచ్లో గట్టిగా కంబ్యాక్ అవుతారని చెప్పాలి. ఇంకా శ్రీలంకకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్కి మంచి ఎఫర్ట్ ఇచ్చాడు, ముఖ్యంగా యంగ్స్టర్స్. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ మ్యాచ్లో టీమిండియా కంబ్యాక్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.